తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ టి సీతారామమూర్తి గత ఏడాదిన్నర కాలంగా జిల్లా పరిపాలనలో అందించిన సేవలు అభినందనీయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదవీ విరమణ చేసిన డిఆర్ఓ టి సీతారామమూర్తిని మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీరాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, జిల్లా పరిపాలనలో డిఆర్ఓ సీతారామమూర్తి అంకిత భావంతో విధులు నిర్వహించారని, ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతూ ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఉద్యోగ జీవితంలో ఆయన చూపిన నిబద్ధత, క్రమశిక్షణ ఇతర అధికారులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలు, ఆనందాలు, కుటుంబ సభ్యుల మధ్య సుఖసంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు. రెండు వేల 27 పుష్కరాల సందర్భంగా తన నియోజకవర్గంలోని సీతానగరం మండలం మునికుడలి ఘాట్ను మోడల్ ఘాట్గా తయారు చేయాలని నిర్ణయించడం పట్ల రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. మునికొడలి గ్రామానికి ఒక ఆధ్యాత్మికమైన మరియు పవిత్రమైన చరిత్ర ఉందని బత్తుల ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గోదావరి నదిని భూమికి తీసుకువచ్చిన గౌతమ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశారని, ఆయనతో పాటు సప్త ఋషులు మరియు అనేక మంది ఋషులు, మునులు, సాధువులు ఈ నదీ సంగమ ప్రాంతంలో యజ్ఞయాగాలు, తపస్సులు చేయడం వల్ల ఈ ప్రాంతానికి మునికూడలి అనే పేరు స్థిరపడిందని, కాలక్రమేణా ఆ ప్రాంతం మునికూడలి గ్రామంగా వెలసిందని పురాణాలు తెలియజేస్తున్నాయన్నారు. అలాగే త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడితో కలిసి వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించారని, అక్కడి గోదావరి తీరంలో స్నానాలు ఆచరించారని, సీతాదేవి ఇక్కడ స్నానం చేయడం వల్లే ఆ ప్రాంతానికి సీతానగరం అనే పేరు వచ్చిందని ఇతిహాసం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాజానగరం నియోజకవర్గం నుండి 25,000 మంది జన సైనికులు, వీర మహిళలు పుష్కరాల్లో వాలంటీర్లుగా సేవలందించేందుకు సిద్ధంగా ఉంటారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ టి సీతారామమూర్తి గత ఏడాదిన్నర కాలంగా జిల్లా పరిపాలనలో అందించిన సేవలు అభినందనీయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదవీ విరమణ చేసిన డిఆర్ఓ టి సీతారామమూర్తిని మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీరాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, జిల్లా పరిపాలనలో డిఆర్ఓ సీతారామమూర్తి అంకిత భావంతో విధులు నిర్వహించారని, ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతూ ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఉద్యోగ జీవితంలో ఆయన చూపిన నిబద్ధత, క్రమశిక్షణ ఇతర అధికారులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలు, ఆనందాలు, కుటుంబ సభ్యుల మధ్య సుఖసంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు.